తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వావ్, శ్రీరాముడి శ్లోకాలతో స్టార్ట్ చేసాం అనమాట. వెరీ నైస్. వినాయకుడిని పూజించడం అనేది ప్రథమంగా ఉంటుంది కాబట్టి వినాయకుడి శ్లోకాలు ఏమైనా వచ్చా? ఓం సర్వ విఘ్న వినాశాయ సర్వ కళ్యాణ హేతదే పార్వతీ ప్రియ పుత్రాయ గణేశాయ నమో నమః. ఎంత చక్కగా చిన్న బుజ్జిగా ఉన్న అమ్మాయి ఎంత చక్కగా చెప్తుంది నిజంగా. ఇప్పుడు మనకి శ్రీరామనవమి రాబోతోంది కాబట్టి నువ్వు ఇంకా శ్రీరాముడికి సంబంధించి ఇంకేమైనా నేర్చుకున్నావా? ఏతాం రామ బలోపేతాం రక్షాం యస్సు కృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు, పుత్రవంతులు, విజయశీలురు, వినయ సంపన్నులు అవుతారు. ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన, అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మన స్టూడియోస్లో ఒక స్పెషల్, ఒక బుజ్జి గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. చదువుతుంది 4వ తరగతే, కానీ భగవద్గీత మొత్తం కూడా చదివేసింది. తెలుగులో మనకి అర్థాలతో సహా చెప్తుందనమాట. అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి తనకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, ఈ ఇంట్రెస్ట్ తనకి ఎలా వచ్చింది, పేరెంట్స్లో ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం బుజ్జి గెస్ట్ని అడిగి తెలుసుకుందాం. తన పేరు చేతన. హలో చేతన, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం చేతన. సో చేతన, నువ్వు 4th క్లాస్ చదువుతున్నావా? అవునండి. ఓకే. అండ్ చక్కగా భగవద్గీత కావచ్చు, ఇంకా మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఎన్నో విషయాలు నీకు ఇప్పుడే తెలుసుకుంటూ ఉన్నావు, కరెక్టా? సో మరి ఇవన్నీ కూడా భగవద్గీత కావచ్చు, ఇంకా ఇవన్నీ శ్లోకాలు, నువ్వు దేవుడికి సంబంధించినటువంటి పద్యాలు, ఇవన్నీ నీకు ఎవరు నేర్పిస్తూ ఉంటారు? మా అమ్మ నాన్నగారు నేర్పిస్తూ ఉంటారు. ఓకే. మరి భగవద్గీత మొత్తం కూడా తెలుగు అర్థాలతో సహా చెప్తావంట కదా? అవునండి. అది ఎవరు నేర్పించారు? చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు పూజ చేసుకున్నప్పుడు చిన్న చిన్న శ్లోకాలు చెప్తూ ఉండేవారండి. అవి విని నేను నేర్పించకుండానే నేనే రిపీటెడ్గా చెప్పేసేదాన్ని. అది చూసి కొంచెం పెద్ద శ్లోకాలు నేర్పించారు. అవి కూడా ఈజీగా నేర్చేసుకునేదాన్ని. అది చూసి భగవద్గీత శ్లోకాలు కాకుండా అర్థాలతో పాటు నేర్పిస్తే బాగుంటుందని అమ్మ నాన్నగారు భగవద్గీత శ్లోకాలు తెలుగు అర్థాలతో నేర్పించారండి. అవి కూడా ఈజీగా నేర్చుకోవడం వల్ల ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారండి. ఓకే. మీ అమ్మగారు ఇంట్లో చదువుతూ ఉంటే విని ఇటే మళ్ళీ చెప్పేసేదాన్ని అని చెప్తున్నావు కదా రిపీటెడ్గా. నీకు అట్లా చిన్న చిన్నగా స్టార్టింగ్లో నేర్చుకున్నటువంటి పద్యాలు ఏమైనా గుర్తున్నాయా? శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వావ్, శ్రీరాముడి శ్లోకాలతో స్టార్ట్ చేసాం అనమాట. వెరీ నైస్. ముందుగా ఏ పూజ చేసినా మన ఇళ్ళల్లో వినాయకుడిని పూజించడం అనేది ప్రథమంగా ఉంటుంది కాబట్టి వినాయకుడి శ్లోకాలు ఏమైనా వచ్చా? ఓం సర్వ విఘ్న వినాశాయ సర్వ కళ్యాణ హేతదే పార్వతీ ప్రియ పుత్రాయ గణేశాయ నమో నమః. వావ్, సూపర్. ఎంత చక్కగా చిన్న బుజ్జిగా ఉన్న అమ్మాయి ఎంత చక్కగా చెప్తుంది. నిజంగా చాలా స్పష్టంగా చాలా బాగా చెప్తున్నా తెలుసా. కాంప్లిమెంట్స్ ఇచ్చారా చాలా మంది. ఇప్పుడు మనకి శ్రీరామనవమి రాబోతోంది కాబట్టి నువ్వు శ్రీరాముడితోనే స్టార్ట్ చేసావు. ఇంకా శ్రీరాముడికి సంబంధించి ఇంకేమైనా నేర్చుకున్నావా?
ఏతాం రామ బలోపేతాం రక్షాం యస్సుకృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు, పుత్రవంతులు, విజయశీలురు, వినయ సంపన్నులు అవుతారు. రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని, అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన, అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంతానం కలుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంట. అంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో వారి వారి వంశాలను ఏ విధముగా వివరించుకున్నారంటే, శ్రీరాముని వంశవృక్ష చరిత్ర. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచిని కుమారుడు కాశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకు కుమారుడు దుంధుమారుడు, దుంధుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి సోదరుడు ప్రసేనజిత్తు, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు గారి కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు. అది విన్న తరువాత సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో తన వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారంటే, నిమి కుమారుడు మిథి, మిథి కుమారుడు జనకుడు, జనకుని కుమారుడు ఉదావసువు, ఉదావసువు కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని కుమారుడు సుకేతువు, సుకేతువు కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు దృష్టకేతువు, మహావీరుని కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దృష్టకేతువు, దృష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతీంథకుడు, ప్రతీంథకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవమీఠుడు, దేవమీఠుని కుమారుడు విభుతుడు, విభుతుని కుమారుడు మహీత్రకుడు, మహీత్రకుని కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు గారు, జనక మహారాజు గారి సోదరుడు కుశధ్వజుడు, జనక మహారాజు గారి కుమార్తె సీతాదేవి. వావ్, సూపర్. అసలు గుక్క తిప్పుకోకుండా అలా కంటిన్యూగా శ్రీరాముల వారి యొక్క వంశవృక్షం గురించి, అలాగే సీతమ్మ వారి యొక్క వంశవృక్షం గురించి కూడా క్లియర్గా చెప్పేసింది. నిజంగా ఇన్ని నేమ్స్, అసలు వంశాలు వాళ్ళ టోటల్ పూర్వీకుల నుంచి టోటల్గా తన వంశం వరకు కూడా క్లియర్గా చెప్పారు. అన్ని పేర్లు కూడా గుర్తుంచుకున్నావు. నిజంగా చాలా తెలివి ఉంది నీకు కదా. ఇంకా నీతో పాటు ఎవరు ఉంటారు? అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నారండి. తమ్ముడు.
ఆర్య శ్రీహాద్ బిల్వాణి. ఓకే, తమ్ముడు కూడా చెప్తూ ఉంటాడా ఇలా అన్ని? తమ్ముడు శ్లోకాలు చెప్తాడు. నేర్పిస్తావా తమ్ముడికి? నేర్పిస్తాను. ఓకే, ఏ దేవుడి శ్లోకాలు ఎక్కువగా నీకు ఇష్టంగా చెప్తూ ఉంటావు, చదువుతూ ఉంటావు? భగవద్గీత శ్లోకాలు ఇష్టమండి. ఓకే, భగవద్గీతలో అన్నీ కూడా నేర్చేసుకున్నావు. అవునండి. ఓకే, సో ఇందాక ఒకటి చెప్పావు, మళ్ళీ ఒకసారి భగవద్గీతలో ఇంకేదైనా శ్లోకం చెప్తావా? శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభసా. కర్మ ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి ఆ శక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాప కర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. జ్ఞానీ నతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితా సమదర్శనః. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని గోవును ఏనుగును సునకమును సునక మాంసమును తినువానుని సమదృష్టితో వీక్షింతురు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవరు భౌతిక ప్రేరణములనందు యతీంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్సదా ముక్త ఏవ సః. తన ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను సకల ప్రపంచములకు నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమని నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము నిద్ర విశ్రాంతి కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. యథా దీపో నివాతస్థః నింగతి సోపమా స్మృతా యోగినో యథ చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోటనున్న దీపము కదలకుండా నిశ్చలముగా నుండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. చాలా చక్కగా ఒక్క శ్లోకం చెప్పమన్నాను, చాలా చెప్పింది కదా. చాలా బాగా చెప్పావు నాన్న, చాలా బాగా చెప్పావు. చేతన పేరుకి తగ్గట్టే చాలా చక్కగా అన్నీ కూడా, పేరు కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? చేతన. చాలా మందికి వాళ్ళ వాళ్ళ పేర్ల యొక్క అర్థాలు తెలియదు, కొంతమంది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చేతన అంటే చెప్పు ఏంటో? చైతన్యం అండి. చైతన్యం ఉత్తేజం కదా. చాలా బాగుంది, అందుకే అన్నాను పేరుకి తగ్గట్టుగా చాలా చక్కగా అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నావు, చాలా బాగా చెప్తూ ఉన్నావు. ఇలాగా అంటే నిన్ను చూసి ఇంకా చాలా మంది కూడా నేర్చుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని ఈ శ్లోకాలన్నీ కూడా కొంచెం కష్టతరమైనటువంటి శ్లోకాలైనా కూడా చాలా చక్కగా అసలు గొంతు గుక్క తిప్పుకోకుండా చాలా చక్కగా
విత్ అర్థాలతో సహా చెప్తూ ఉంది. వింటూ ఉంటే మనకి ఇట్టే అర్థమైపోతూ ఉందన్నమాట. చక్కగా ఎంత చిన్న పిల్లలకైనా సరే చక్కగా మీనింగ్ అర్థమయ్యే విధంగా తెలుగులో అందరికీ చెప్తూ ఉంది. చాలా బాగా చెప్తున్నావా, ఎలా అంటే ఒక పండితులు ఎలా చెప్తూ ఉంటారో అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది నాన్న. ఇంకా మంచి మంచి ఇలాంటి మన హిందూ సంప్రదాయానికి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలను ఇలాగే నేర్చుకుంటూ చదువుకుంటూ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.